హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు ప్రధానమైన వార్తలను విశ్లేషిద్దాం. దినపత్రికలో మొదటగా సాక్షి దినపత్రికను పరిశీలించినట్లయితే హిల్ టు పీకి ఆమోదం అనే వార్త బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. 22 పారిశ్రామిక వాడల్లోని 4740 ఎకరాల వినియోగ మార్పిడి ఛాన్స్ అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్న వార్తను మనం చూడవచ్చు. ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ రోడ్ల వెడల్పు మేరకు ఎల్ఆర్ఓ రేట్లు 30% నుంచి 50% చెల్లించేలా ప్లాట్ల ధరల నిర్ధారణ చెల్లింపులన్నీ సింగిల్ విండో విధానంలో ఉండాలని నోడల్ ఏజెన్సీగా టీజీఐఐసి హెచ్ఎండిఏ ఎంఏయుడిల సమన్వయంతో హిల్టుపై రాజకీయంగా పెరుగుతున్న వేడి అనే వార్త కూడా కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు. లీజుదారులకు యజమాని హక్కులు కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 3 జీవోల మాటేమిటంటున్న అధికార కాంగ్రెస్. మరి గతంలో 3 జీవోలు ఇచ్చిందట. మరి వీటి విషయంలో ఏది ఎల్టీపీకి ఆమోదం ఈ పారిశ్రామిక వాడల్లోని 4740 ఎకరాలకు మార్పిడికి. మరి ఇది రాష్ట్రంలో ఎల్టీపీ రాజకీయంగా హీట్ పెంచుతున్న విషయంలో ముందుకే వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సమీప ప్రాంతంలో పారిశ్రామిక వాడలో వినియోగంలో లేని నిరుపయోగంగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పారిశ్రామిక వాడలో భూములను మార్పిడికి విధానం 2025 హిల్పీ భాగంగా పారిశ్రామిక వాడలోని భూములను బహుళ వినియోగ జోన్ల కిందకు మారుస్తూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో 2/27ను జారీ చేశారు. దీంతో ఈ పారిశ్రామిక వాడలో వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు అంటే రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తదితర కేటగిరీల కింద ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఇది 5 లక్షల కోట్ల స్కామ్ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి పేరిట సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ చేసిన వార్త కనిపిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీజీఐఐసి ధరల కంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రేట్లు తక్కువగా ఉంటాయంటూ ఎస్ఆర్ఓ రేటు కంటే తక్కువ విలువకే భూ మార్పిడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎస్ఆర్ఓ విలువ కంటే 122% అదనంగా వసూలు చేసిందంటూ ఆ మేరకు ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్ ఆరోపణ. ఏది హిల్ట్ ఆమోదం గతంలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో పారిశ్రామిక వాడలు కావచ్చు, పారిశ్రామిక రెసిడెన్షియల్ ఇల్లు కావచ్చు, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ కావచ్చు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి పేరిట భూములను దాదాపు 4700 ఎకరాలను భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది. మరి ఆ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకుందని కూడా ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇటు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఇది అధికార పక్షం మాటల తూటాలు పెడుతున్న విషయం కూడా ఈ హిల్ టు పీకి ఆమోదం అనే వార్తల్లో కనిపిస్తుంది. మరో ప్రధానమైన వార్తను పరిశీలించినట్టే భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం, అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందే, ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. IBSA సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో మన కూటమి ఐక్యత సహకారం మానవతా సందేశాన్ని ఇస్తుంది. 3 దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి IBSA జాతీయ భద్రతా సలహాదారులు సదస్సు నిర్వహించి ఉగ్రవాదంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని చూస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక ప్రధానమైన 3 దేశాలు ఏదైతే జోహన్నెస్బర్గ్లో ఆదివారం లూలా డా సిల్వా, సిరిల్ రమాపోసాలతో ప్రధాని మోడీ ఇక్కడ భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం అనే విషయంలో వీళ్ళు చేతులు కలిపి ఈ 3 దేశాలకు ఐక్యంగా ఉంటూ ఉగ్రవాదంతో పాటు డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకొని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న విషయంతో వీళ్ళు కృతజ్ఞతతో ఇరు దేశాల మధ్య ఏదైతే ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ముందడుగు పడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానమైన బ్యానర్ కనిపిస్తున్న వాటిలో చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారాన్ని వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా CJIగా బాధ్యతలు మొదటిసారిగా కార్యక్రమంలో పాల్గొన్న ఇరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటన స్వేచ్ఛ, పౌరసత్వ హక్కులపై ఇచ్చిన కీలక తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు గతంలోనే గత 22 తారీఖు నాడు 22 తారీఖు నాడు ఏదైతే డాక్టర్ బిఆర్ గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు 52వ సీజేఐగా పదవి విరమణ చేశారు. తదుపరి సీజేఐగా ఇప్పుడు సూర్యకాంత్ హర్యానా తొలి రాష్ట్రానికి తెలిసిన తొలి వ్యక్తిగా ఇక్కడ పలుకున్నట్టు 370 ఆర్టికల్ రద్దు విషయంలో కూడా భావ ప్రకటన చేసిన ఆ హక్కు విషయంలో కాదు, పౌర హక్కులపై ఇచ్చిన కీలక తీర్పులో ఆయన భాగస్వామిగా ఉన్న వార్త కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనది. ఇక్కడ చూస్తే సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అనే వార్త కనిపిస్తుంది. సత్యసాయి బాబా స్వర్ణ రథానికి నమస్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సోమసేన్, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్టు సభ్యులు చక్రవర్తికి ఇక్కడ నమస్కరిస్తున్నారు. సత్యసాయి బాబా ఏదైతే పుట్టపర్తి సత్యసాయి బాబాగా పేరొందిన ఏదైతే వాళ్ళ అమ్మ మాట కోసం హాస్పిటల్ నిర్మించి ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తుండ్రు. అదేవిధంగా ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి నిరుపేదలకు ఉచితంగా KG to PG వరకు కూడా విద్యను అందిస్తున్నారు. ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వ్యక్తిగా పుట్టపర్తి సత్యసాయి బాబాగా పేర్కొనవచ్చు. స్ఫూర్తి పదాతగా పేరు నిలిచిపోయింది. సువర్ణ అక్షరాలతో ఆయన ఆ పేరు లిఖించినట్టుగా కనిపిస్తున్న వార్త కూడా కనిపిస్తున్నది. ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం. బాబా శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరైన వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త కనిపిస్తుంది. భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరి అని కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్న వార్త చూడొచ్చు. ఏదైతే అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. IBSA నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ వార్త కనిపిస్తుంది. ఇక మరో వార్త కనిపిస్తున్నది. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ సమితిలో ఏర్పాటు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శివధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కనిపిస్తున్న వార్త కూడా కనిపిస్తుంది. చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశంలో తేబోమన్న ప్రకటన కూడా కనిపిస్తుంది. ఏదైతే పార్లమెంటు శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్టాలనుకున్న చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లు ద్వారా సమైక్య నిర్మాణాన్ని కేంద్రం దెబ్బతీస్తుందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. బిల్లును శీతాకాల సమావేశంలో పెట్టడం లేదని అందరితో చర్చనీయంగా తీసుకుంటారు. ఏదైతే చండీగఢ్ ఇది ఉమ్మడికి రాజధానిగా ఉంటుంది. పంజాబ్ హర్యానాకు ఏదైతే ఉమ్మడి రాజధానిగా ఉన్నది, దాన్ని ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్గా దానికి బాధ్యతలు స్వీకరించే విషయంలో ఆ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్న వార్త కూడా మనం ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. రెబీస్ వ్యాక్సిన్ నిల్వలు లేవు అనే వార్త కనిపిస్తుంది. ఇక చూడు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు ఆరకొరగా సరఫరా, కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందే వార్త కూడా కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో ఒక మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇటీవల కుక్క కాటుతో బాధితుడు వెళ్ళారు. అక్కడ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ARV లేకపోవడంతో వైద్య సిబ్బంది జిల్లా కేంద్రానికి వెళ్ళమని సూచించారు. చేసేదేం లేక ఆయన ప్రైవేట్కు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పెద్ద సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తుంటారు. ఇక్కడ కొంతకాలంగా ARV సరిపడా లేకపోవడంతో పరిసరాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నుంచి టీకాలను తెప్పించి సర్దుబాటు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కూడా కుక్కకాటు బాధితులు చాలామంది కూడా కుక్కకాటు బాధితులు ఎంతోమంది ఇప్పుడు రోజుకు జిల్లా లెవెల్లో దాదాపు 46 నుంచి 56 కేసులు వస్తున్నాయి. కుక్కలను నియంత్రించే విషయంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాగా విపరీతంగా కుక్కల పెడితే విపరీతంగా వేసింది గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు. ఇంకో మరో ప్రధాన వార్త చూసినట్లయితే ఆ మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందనే వార్త కనిపిస్తుంది. బ్యాంకు ఖాతా మార్పుతున్నామంటూ సైబర్ నేరగాల మోసాలకు దడపుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్లో కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇలాంటి మెరుగైన వార్తలు, ఇలాంటి మెరుగైన సమాచారాన్ని మీ ముందు తీసుకురావడానికి, మాకు మరింత ప్రోత్సాహాన్ని, మరింత ఉత్సాహాన్ని కల్పించాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.